కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి మరొక అవకాశం దేవుని స్తుతిస్తూ నేటి అంశము యేసు క్రీస్తును అనుసరించు విధానము, ద ప్యాటర్న్ టు ఫాలో జీసస్ అనే అంశం పైన కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దామండి. ఎందుకంటే గత 40 ఉపవాస ప్రార్థన దినాల్లో, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ విషయం లోపల సందర్భాల్లో ఎన్నో వర్తమానాలు మనం విన్నాం. వాటన్నింటిని కలుపుకొని యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు, ముఖ్యమైంది అన్నీ మనకు తెలిసిందే. దాంట్లో వచ్చిండు మనందరినీ నిత్య నరకాన్ని విడిపించి పరలోక రాజ్యానికి మనందరినీ తీసుకొని వెళ్ళటానికి అని వచ్చిండు, మనందరికీ తెలిసింది. దాంట్లో మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇది మనము మాట్లాడుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి చెప్పిండు. నేనే మార్గము, సత్యము, జీవానికి, నిత్య జీవానికి. మనమందరికి కూడా పరలోకం వెళ్ళాలని ఆశ ప్రతి విశ్వాసికి ఉంది. అయితే దాంట్లో కొన్ని బలహీనత మన దగ్గర ఉంటాయి. వాక్యం వింటున్నాం, ఎన్నో మెసేజ్ విన్నాం, మనం వర్తమానం విన్నాం, ఎంత విన్నా మన జీవితాలు మనకు తక్కువనే. అందుకని దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ కొన్ని ఈ దినం యేసు ప్రభు వచ్చిండు, ఏం చేసిండు, పరలోక రాజ్యానికి మనము వెళ్ళటానికి ఏం కావాలా అనేది మాటలు ముఖ్యమైనవి. అందుకని పరలోకానికి వెళ్ళాలంటే ఒకటి, నేనే మార్గము అని చెప్పింది ఒక్కడే యేసు ప్రభు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా పరలోక రాజ్యానికి మార్గం చూపించిన వారు లేరు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తర్వాత చెప్పేది, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చిండు. ఏది ఆ మార్గము అంటే ఆయన వచ్చి ఏం చేసిండు, యొక్క గుణాలు, ఆయన ప్రవర్తన, ఆయన ఏ విధంగా నడిచిండు, మనం ఏ విధంగా నడవాలా అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతా ఉన్నాను, 5 నుండి 11 వరకు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు మనకు మార్గం చూపించిండు, మాదిరి చూపించిండు. అందుకని ఈ మనస్సు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ లోకానికి రావడానికి సృష్టికర్త అయిన దేవుడు, మనందరినీ పుట్టించిన దేవుడు, ఈ లోకమంతటిని నోటి మాటతో సృష్టించిన అంత గొప్ప దేవుడు, ఆయన ఈ లోకానికి దేవుని స్వరూపము కలివాడిగా ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టని కూడా భాగ్యమని ఎంచుకోలేదు. అయితే మనుషుల పోలికగా పుట్టి, మనల్ని పుట్టించిన వాడు మన పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాంట్లో ఇంకా తగ్గింపు ఎంత, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఖాళీ పరలోక వైభవాన్ని పూర్తిగా వదులుకున్నాడు. దేవుడు అనే మాటను పూర్తిగా తీసుకొని పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవునిగా ఈ లోకానికి తను తాను రిక్తునిగా, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, కంప్లీట్గా తాను ఖాళీ చేసుకొని ఈ లోకానికి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినవాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత తగ్గించుకున్నట, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా. దేవుడు, పరిపూర్ణ దేవుడు ఒక మానవునిగా, ఒక కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చిండు.
ఆ కన్యక గర్భం నుంచి వచ్చేసి శిలువ వరకు వెళ్ళిండు, శిలువను మోసిండు, అంతవరకు వెళ్ళిండు. ఈ 40 దినాలంతా గురించి ఈ శిలువ గురించి చాలా ధ్యానం చేసిన వాళ్ళమే మనం. ఇక్కడ మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంత తగ్గించుకున్నాడు, అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని కుమారుడుగా విధేయత చూపించిండు. అందుచేత పరలోకం ముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని, యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించిన. లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేరున్నాయి, దేవుళ్ళు అనేసి. కానీ అన్ని నామాల కంటే పై నామం ఆయనకు అధికముగా హెచ్చించిండు. ఎందుకంటే అంత తగ్గించుకొని ఈ లోకానికి మనలాంటి వానిగా శరీరాన్ని ధరించుకొని తగ్గించుకొని పరలోకం పూర్తిగా వదులుకొని ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి మనల్ని రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు. అంటే ఇక్కడ కొన్ని మాటలు ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆయన స్వభావము, ఆయన గుణ లక్షణాలు, ఆయన పరలోక వైభవాన్ని వదిలిపెట్టుకొని తను తాను పూర్తిగా ఖాళీ చేసుకొని పరిపూర్ణ మానవునిగా, అది కూడా దాసునిగా ఈ లోకానికి వచ్చిండు. తండ్రికి విధేయతను చూపించిన దేవుడు. అంటే తగ్గింపు జీవితం మనకు మాదిరి చూపిస్తున్నాడు. మనలో ఏముండాలంటే అది కూడా మనలో తగ్గింపు జీవితం అనేది మనలో కనబడాల. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనం లోపల నేను యేసు లోకానికి వచ్చి చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీనమైన మనస్సు కలవాడును, జెంటిల్నెస్, పూర్తిగా తగ్గించుకొని వచ్చినటువంటి దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? మీ మీద నా కాడి ఎత్తుకోండి. అయితే నేను ఎవరినంటే సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా కాడి మీరు ఎత్తుకోవాలి. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను చెప్పినట్టు మీరు నడవాలా. నేనే మార్గము సత్యం కాబట్టి అనిత్య జీవానికి. అందుకని రావాలంటే నా కాడి మీరు ఎత్తుకోండి. ఎత్తుకొని ఉట్టినది కాదు, నన్ను వెంబడించండి, నా యొద్ద నేర్చుకోండి. నేర్చుకోవాలి. మనం ఏదో లెసన్స్ విన్నట్టుగా, పాఠాలు విన్నట్టుగా బైబిల్ అంతా విని ఉట్టి నేర్చుకుంటే ప్రయోజనం లేదు. ఎంత చదివినా శాస్త్రము ఉట్టిగా నేర్చుకుంటే ప్రయోజనం. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అమలుపరచాలి, దాన్ని వెంబడించాలి, చెప్పినట్టు మనం చేయాలి. అదే యేసు ప్రభు చెప్పి చేసి చూపించిండు. అదేవిధంగా వింటున్న మనం కూడా చేసి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంటే పాటించాలి. మనం అందరం కూడా నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అనుకోండి. ఏలైనగా నా కాడి సులువుగా నా భారము తేలికగాను ఉన్నవి. నా కాడి మీ మీద ఎత్తుకోండి. నా కాడి సులువే, నా కాడి తేలికగానే, నా భారము తేలికగా, అది సులువు. నేను ఇచ్చే భారము అది పెద్ద బరువుగా ఏమాత్రము ఉండదు. నా భారము తేలికగా ఉంటుంది. మీకు పరలోక రాజ్యం వెళ్ళడం సులువే అనుకుంటున్నా? సులువే అనిపిస్తుంది. ఎందుకంటే పాటిస్తే నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్పిండి. ఇక్కడ 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం లోపల ఏంది కాడి, ఏంది అది అంత భారము లేకుండా ఉన్నది, సులువుగా ఉంది అంటే చెప్తున్నాడు. ఆజ్ఞలు, ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గాయకుంటారు, నా ఆజ్ఞలు మీరు గాయకుంటారు. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గాయకుంటారు. నా ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. కాడి మొయ్యడము అది సులువు, భారం కాదు. ఏంటంటే ఆజ్ఞలు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏం లేదు, మనం సింపుల్గా చేయాల్సింది, పాటించాల్సింది అంటే ఆజ్ఞ పాటించాలి. ఏం చెప్తే అది చేయాలి, ఏది వద్దంటే అది వదిలిపెట్టాలి. అంతే.
ఇది చేస్తే, ఇది పాటిస్తే ఖచ్చితంగా ఆ నిత్య జీవం పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ఏమేం చేయాలా అనేది ఆజ్ఞ. ఆ తర్వాత ఆజ్ఞలు పాటించాలంటే మన కోరికలు, మన ఆశలు, మనకేమేమో ఉంటాయి కదా, వాటన్నింటిని వదిలిపెట్టాలి. దాని గురించి మత్తయి 16:24 ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను. అయితే యేసును వెంబడించాలంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అన్నాడు. వినుకుంటే ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని పూర్తిగా డినై హిమ్సెల్ఫ్, నన్ను నేను ఉపేక్షించుకోవాలి, వదిలిపెట్టుకోవాలంటే నాకున్న ఆశలు, కోరికలు ఇంకేమేమి ఉన్నాయి కదా మన మనసు లోపల, అవన్నీ యేసు ప్రభు అది వదిలిపెట్టాయి అంటే వదిలిపెట్టాలా, ఇది చేయి అంటే చేయాలి, లేచి నడువు అంటే నడవాల్సింది. ఏం చెప్తే అది ఖాళీగా అంటే తండ్రి చిత్తానికి మనం లోబడే వాళ్ళంగా ఉండాలి. తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించేవారెను. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని పూర్తి వదిలిపెట్టుకొని, ఆ వైభవాన్ని పూర్తిగా వదిలిపెట్టుకొని, అన్ని వదిలిపెట్టుకొని మనం రక్షించటానికి ఈ లోకానికి వచ్చిండు. అదేవిధంగా మనం పరలోకానికి వెళ్ళటానికి ఈ లోకంలో మనకున్నటువంటి ఆశలు, కోరికలు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఏమో ఎదురవుతుంటాయి, వాటిని ఉపేక్షించుకొని వాటిని వదిలి ఆయన వెంబడించాల. ఇది మనం చేయాల్సింది. అంటే అన్ని వదిలిపెట్టు అంటే ఏం పని చేయొద్దు అంటే బ్రతకటానికి పని చేయి, సంపాదించు, బ్రతకటానికి, సంపాదించనికే బ్రతకకు. నేను సంపాదించడానికే బ్రతుకుతా అంటే ప్రయోజనం, సంపాదించింది ఎవరైతాయి? అందుకని బ్రతకటానికి సంపాదించి, బ్రతకటానికి పని చేయి, బ్రతకటానికి కావాల్సినవి చేయాల్సిందే. కానీ వాటి గురించి మనసు వాటిపైన పెట్టకుండా యేసు ప్రభు చెప్పినట్టు నడుచుకుంటూ ఈ లోకంలో మనం కష్టపడాల్సిందే. కష్టపడుకుంటూ బ్రతకాలి, పాటించే వాళ్ళంగా మనము ఉండాలి. అందుకని వెంబడించడం ఏంటంటే ముందు తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించేవారేనో అన్నాడు. తర్వాత యోహాను సువార్త 13:34 వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమించాలి. మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను. ఏంటంటే ఒకరినొకరు ప్రేమించాలి. అమ్మో అది ఎట్లయితుంది? కోపాలు, పగలు, ద్వేషాలు, సమస్యలు, సంసారం రకరకాల ఏమేమి ఉంటాయి కదా, అది అందుకనే చెప్తున్నాడు ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే, అది కూడా ఎట్లా? నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపండి. దేవుడు ఎట్లా ప్రేమించిండు? ఖాళీ చేసుకొని అన్నీ వదిలిపెట్టి మనం రక్షించడానికి ఆయన మన శిక్ష భరించిండు. ఈ విధంగా ఒకరినొకరు నేను ఎట్లయితే మిమ్మల్ని ప్రేమించినో అదే ప్రేమను మీరు కలిగి ఉండి ఒకరినొకరు ప్రేమించండి. ఇది భారమైంది కాదు అని చెప్పాడు. ఏది? నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా కాడి భారమైంది కాదు, సులువు తేలికనే. అయితే ఒకరినొకరు మీరు ప్రేమించండి అన్నాడు. అంటే ఆయన చెప్పిండు కాబట్టి ప్రేమించక తప్పదు. ఎంత కోపం వచ్చినా అంచుకోవాల్సిందే, లేకపోతే పరలోకం పొడగొట్టుకుంటా. ఎందుకంటే మనుషులు రకరకాలుగా ఉంటారు కదా, ఏది వచ్చినా పర్లేదు, ఆయనను బట్టి నాకు పరలోకం కావాలి. అందుకనే ఏదొచ్చినా పర్లేదు, దేవుని ప్రేమను చూపిస్తా. ఆయన చూపించిండు కాబట్టి. ఎందుకంటే మనల్ని అంటే లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించిండు. మన కంటత వాక్యం యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. మన మంచాలు మన చెడిపోయినాం, పడిపోయినాం, పాపంలో ఉన్నాం. పరలోకం అంటే పూర్తిగా వదిలిపెట్టి లోకమే మనదనుకొని బ్రతుకుతున్నటువంటి మనల్ని ప్రేమించిండు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్టుగా ఆ కుమారుని మనకు అనుగ్రహించిండు. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి మనము నశించటానికి కారణమైన ఆ శిక్ష అంతా ఆయన భరించిండు. మనం పాపులంగా ఉండగానే మనం ప్రేమించి వెతికి మన శిక్ష పొంది మనం రక్షించిన దేవుడు. అందుకనే ఇప్పుడు ఇదే ప్రేమను మనం పాటించాలని చెప్తున్నాడు. అంతే, నేను ఎట్లా ప్రేమించిన అదే విధంగా మీరు కూడా ప్రేమించండి అన్నాడు. యోహాను 3:16 ఏమో దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అని కుమారుని లోకానికి పంపించాడు. మనం చేయాల్సింది ఏంది అంటే మొదటి యోహాను 3:16 ఏమో దేవుడు ప్రేమించాడు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం చేయాల్సింది మొదటి యోహాను 3:16 లోపల ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక, మన నిమిత్తము ఆయన తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై
ఉన్నాము. సహోదరు నిమిత్తం ఒకవేళ ప్రాణం ఒక ఆత్మ రక్షణలోనికి వస్తుందంటే మన ప్రాణం కూడా పెట్టడానికి కూడా రెడీగా ఉండాలి. అమ్మో అవుతుంది అది, ప్రాణం తీస్తా సంపద బిడ్డ అంటాం, అయితే పరలోకం పొడగొట్టుకుంటాం. అందుకని సహోదరు నిమిత్తము మన ప్రాణం అవసరం ఉంటే ప్రాణం పెట్టడానికైనా రెడీ. స్టెఫెన్ను అంత రాళ్ళతో కొడుతుంటే కూడా వీళ్ళ మీద మోపకు అని ప్రార్థన చేసిండు. దాన్ని బట్టి ఆయన ప్రాణం పెడితే ఎంతమంది రక్షణ పొందిండ్రు అంటే అంతవరకైనా రెడీ. ఎందుకంటే నేను ప్రాణం పోడగొట్టుకుంటే తండ్రి దగ్గరికి పోతా, కానీ పోతూ ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించడానికి నేను కారకంగా అయిపోతా. అంత ప్రేమ ఉండాలి మన దగ్గర. దేవుని యొక్క ప్రేమ అంటే మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాలు కూడా దాటాయి. అంటే దాటకపోతే ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ అనుభవంలో ఇవి మనకు నేర్పిస్తుండు. అందుకనే నా ఆజ్ఞలు సులువే భారమే మాత్రం కానే కాదు, ఈ ప్రేమను మీరు కలిగి ఉండండి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిండు కాబట్టి మనం కూడా సహోదరు నిమిత్తము మనము కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మనం కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మాసిదోనియా అనే ప్రాంతంలోని సంఘస్థుల గురించి వారి దాతృత్వం బహుగా విస్తరించను అని అన్నది. ఎందుకు వాళ్ళు విస్తరించిపోయారు? వారు నిరుపేదలు. వాళ్ళు బైబిల్లోనికి ఎక్కారు, పరిశుద్ధ గ్రంథంలోనికి వాళ్ళ పేర్లు వచ్చినాయి. మాసిదోనియా సంఘం ఎందుకు అంత వచ్చింది? నిరుపేదలు, వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. కారణం ఏంటిది? కారణం ఏంటంటే ఈ ప్రేమను వాళ్ళు చూపించారు కాబట్టి, ఈ ప్రేమను కలిగి వాళ్ళు ఉన్నారు. 2 కొరింథీ 8:5 ఇది కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేదురని మేము అనుకోలే. ఏంటంట? మొదట ప్రభువునకును, ఆ తర్వాత దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు. సేవకుడు వచ్చిండు, వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉంటే ప్రకటించేవానికి అప్పగిస్తున్నా దేవునికి అంటే ప్రకటించేవాడు తర్వాత, ప్రకటించేది యేసును ప్రకటించడానికి వచ్చారు. అందుకనే మొదట ప్రభువుకు, ఎందుకంటే ప్రభువు ఆయన మా గురించి లోకానికి వచ్చి మా శిక్ష భరించిండు, నా శిక్ష భరించిండు అని వాళ్ళకి అర్థమైపోయింది. చెప్తుంటే సేవకుడు చెప్తుంటే వాళ్ళకి అర్థమైపోయి అందుకని వాళ్ళు మొదట ప్రభువునకు అప్పగించుకున్నారు. ఆ తర్వాత దేవుని చిత్తము వలన తామే మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేస్తారు అనుకోలే. వాళ్ళ కలిగిన దానికంటే ఇంకెక్కువ పరిచర్యకు సహకరించారు. వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ, ఏమైనా తగ్గింది వాళ్ళకంటే వారి దాతృత్వము బహుగా విస్తరించింది. అది ఏదో వంతుకు చేసింది, సహకరించింది కాదు. పూర్తిగా వాళ్ళు మొట్టమొదటి చేసిందంటే మొదట ప్రభువునకు, మళ్ళీ చెప్తున్నాను, మొదట ప్రభువునకును తర్వాత దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని. ఒకరు చెప్పింది కాదు, ముందు దేవునికి అప్పగించుకున్నారు, దేవుని బట్టి అది కూడా దేవుని చిత్తం వలన దేవుని దాసునికి వాళ్ళు అప్పగించుకున్నారు. ఎంత జాగ్రత్త పడింది చూడు వాళ్ళు. ఆ తర్వాత 9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యండి ఆయన. ఇవన్నీ వాళ్ళు విని అరే మనల్ని ధనవంతులుగా చేయటానికి, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి, ఆయన మన దారిద్ర్యం పోవటానికి ఆయన దరిద్రంగా ఈ లోకానికి వస్తే నేనెందుకు ప్రభుకు అప్పగించుకోదు అని వాళ్ళు మాటకు లోబడినరు. దేవుని దాసుని ద్వారా విన్న వాక్యానికి వాళ్ళు లోబడి దేవునికి లోబడినరు. ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారముగా దేవుని దాసునికి లోబడినరు. దేవుని పక్కకి పెట్టి దేవుని దాసునికి లోబడిన అంటే పోతాం. అందుకని దేవుని చిత్త ప్రకారంగా దైవ దాసులకు మనం లోబడే వాళ్ళంగా ఉండాలి. ఆ తర్వాత 12 మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ఈ అంటని చెప్పేసి ఎంబడబట్టోళ్ళు ఉన్నారు, ఏం చేద్దాం అనేసి ఇష్టోళ్ళు ఉన్నారు. అది బలవంతంగా, అది దేవునికి ఇష్టమైంది ఏమాత్రం కానీ అంగీకారంగా ఉండదు. అందుకని తమంతట తామే అది మనం లోపల మనసులో నిర్ణయించుకున్న దాని ప్రకారంగా పరిచర్యకు నేను సహకరిస్తున్నా.
ఇచ్చే వాళ్ళంగా మనము ఉండాలి. అందుకనే వాళ్ళు చేసిన పని వాళ్ళంతటా వాళ్ళే ప్రభువుకు అప్పగించుకున్నారు. వాళ్ళు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనా తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమేమి చేయాలి? కొన్ని యేసు ప్రభు చెప్పినటువంటి మాటల లోపల ఏం చేయాలంటే, ఎవడైనా తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. ఎవరైనా హాని చేశారు నీకు, ఏం చేయాలా? నాకు హాని చేసినావు, నన్ను నష్టపరిచినావు, నన్ను బాధ పెట్టినావు అనేసి ప్రతీకారంగా చేసేసి సహించిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహించాలా, క్షమించాలా. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. పరలోక ప్రార్థనలో చాలా మట్టుకు చెప్పుకుంటూ పోతుంటాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేస్తావు. వాళ్ళు ఏమన్నా తప్పు చేశారంటే వాళ్ళతో కొట్లానికి తనుకోవడానికి కూడా సిద్ధమవుతావు. ఏది క్షమాపణ? అటువంటి లేకుండా క్షమించేసినను, నేను క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించాడు, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. అందుకనే ఇక్కడ ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడు. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమ ఉంటే క్షమిస్తాం. అది నష్టపరిచినా, కష్టపెట్టినా, బాధ పెట్టినా సహిస్తాము, క్షమిస్తాం. అందుకనే క్రీస్తు చూపించిన ప్రేమ మర్చిపోకుండా ఆ ప్రేమలో మనం ఉండాలి. సహించుచు, ఆ తర్వాత వీటన్నింటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. దీని గురించే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. ఏం చేయాలా? హాని చేసారు, నష్టపరిచారు, అయినా పర్లేదు, నేను సహిస్తా, ఆ తర్వాత క్షమిస్తా. ఎందుకంటే మేము దేవుని పిల్లలం కాబట్టి, తండ్రి పిల్లలం, మనం అందరం దేవుని పిల్లలం కాబట్టి ఏదో పొరపాటు జరిగింది, సరే సహించు, క్షమించు, దేవుని యొక్క ప్రేమను చూపించే వాళ్ళంగా మనము ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయము 19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనం నుంచి, ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు, శ్రమ కూడా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, అన్యాయంగా శ్రమ పొందుతున్నా అయితే దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్ల అది హితమగును. అన్యాయంగా శ్రమ పొందుతున్నావు ఉట్టిగానే. మనస్సాక్షి, నేనైతే ఏ తప్పు చేయలేను, ఏ పాపము చేయలేను, కానీ ఇగో శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా, అయితే దేవుని విషయంలో అయితే నేను ఏ తప్పు చేయలే, ఏ పాపము చేయలేను, నా మనస్సాక్షి నాకు చెప్తున్నది అని దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్ల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్ల మీకేం ఫలము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించినట్ల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్ల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మేలు చేసినావు, బాధపడుతున్నాం, తప్పు చేయలే, మేలు చేసినాం కానీ బాధపడుతున్నాం, ఇందుకు మీరు పిలువబడితిరి. నేను తప్పు చేయలే, అన్యాయంగా నేనే కష్టపడుతున్నా కానీ మేలే చేస్తున్నా, మళ్ళీ శ్రమ నేనే పొందుతున్నా. దేవుడు చెప్పే మాట, ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఇవన్నీ తన అడుగు జాడలు మనం నడవాలా, వింట మట్టుకు కాదు, నడవాలా. ఇది మనకు యేసు ప్రభు మాదిరి మార్గం. ఆయన మార్గంలో మనకు మాదిరి చూపించిండు, ఆయన చెప్పి చేసి పాటించిండు కాబట్టి మనల్ని కూడా పాటించమని చెప్తున్నాడు. అందుకనే క్రీస్తు చేసిన కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. మనకు మాదిరి చూపించి పోయినటువంటి వాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోండి, అంతే. దేవుడు చూసుకుంటాడు. తన్ను తాను దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, నేను కాదు తీర్పు తీర్చేది. న్యాయంగా దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి తను తాను అప్పగించుకోండి. ఇది మనకు మాదిరి చూపించిండు. పాటించిన వాళ్ళు ఎవరన్నారంటే ఉన్నారు. ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దావీదు అన్యాయంగా శ్రమ పొందాడు, సౌలు తరుముతా ఉన్నాడు. అది మనకు తెలిసిందే. అది దావీదు గురించి అంత శ్రమ పొంది కూడా దావీదు చేతిలో సౌలు పడితే కూడా చంపడానికి వచ్చిన సౌలు దావీదు చేతిలో పడితే కూడా చంపలేడు. ఉట్టిన బాధ, అన్యాయంగా బాధపడుకుంటూ శ్రమ పడుకుంటూ ఎక్కడెక్కడో తిరుక్కుంటూ పోతున్నాడు. కానీ తీరా చివరికి దేవుడు ఏం చేసిండు? ఇందుకు మీరు పిలువబడితే అన్నాడు. ఆ సౌలు స్థానంలో దావీదే రాజుగా సింహాసనం పైన కూర్చున్నాడు. అంత ప్రమోషన్ వచ్చింది. ఇంకొకటి యోసేపు, తండ్రి చెప్పిండు, అన్నలు పోయి తినటానికి ఇచ్చిరారా అని పంపించాడు. తీసుకొని పోయాడు. తండ్రి మాట విన్నాడు. తండ్రి మాట ప్రకారంగా వెళ్ళాడు. ఉన్న తిండి తీసుకున్నారు, తిన్నారు, పై బట్టను తీసి పడేసిండ్రు, కొట్టిండ్రు, గోతిల పడేసిండ్రు, అమ్మేసిండ్రు. ఎక్కడ కూడా ఇదేంది అని అడ్డం ప్రశ్న వేయలే. అక్కడ పోయిన తర్వాత బాషారాన్ దేశం లోపల అన్యులకు బానిసగా పోయిండు. అక్కడ పోయినాక ఆడ ఉట్టిగానే చేయాలని తప్పు చేయని దానికే నిందలు పడి జైలు శిక్ష, అది కూడా ఇనుము అతని బాధించాను. ఎన్ని శ్రమలు పొందిండు. ఎక్కడైనా తప్పు చేసిండా? ఆయన మనస్సాక్షానికి చెప్తుంది, నేనే తప్పు చేయలేదు, అన్యాయంగా నేను బాధపడుతున్నా. ఎందుకంటే దీని వెనుక దేవుడు ఏదో దాచిపెట్టి ఉన్నాడు. కరువు కాలం వచ్చింది. అమ్మినటువంటి అన్నలే చేతులు తీసి జోడించి తమ్ముని దగ్గరకు వచ్చారు. తమ్ముడు అప్పటికి కూడా వాళ్ళని క్షమించి, ఇందు నిమిత్తమ దేవుడు దీని గురించే, ఈ కరువు కాలం వస్తుంది, మీకు తిండి దొరకదు, అందుకనే దేవుడు అనుమతించిండు, ఇది మంచి కొరించే అని వాళ్ళని ఇంకా నచ్చ చెప్పిండు. అన్ని కష్టాలు పడి, అన్ని శ్రమలు పడి, అన్ని బాధలు పడి, అన్ని నిందలు పడి, ఇందుకొరకే మీరు పిలువబడతారు. కొన్ని విషయాల్లో అంటే మన పరీక్ష ఇది. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఇటువంటి పరీక్షలు, సమస్యలు మనకు ఎదురవుతాయి. వచ్చినప్పుడు ఏం చేస్తావు? ప్రేమ చూపిస్తావా? భరిస్తావా? నష్టం పోతే కామ్గా ఉంటావా? ఇది మనకిచ్చే ప్రశ్న. అందుకనే వీటన్నింటిలో కూడా మనం యేసు ప్రభు చూపించిన మాదిరి, ఆ మార్గంలో మనము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడు, మనకు తోడుగా ఉంటాడు. యోసేపు ఎక్కడ వెళ్ళినా దేవుడు ఉన్నాడు. అందుకనే ఎవరు చూస్తలేరు అంటే, కాదు దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి భయపడతా అని ఆయన భార్యకు చెప్పింది. ఇది మాదిరి అంటే మార్గం. మన సాక్షి నిర్మలంగా ఉంది కాబట్టి అంత శ్రమలు పొందినవాడు ఎంతోమందిని పోషించగల శక్తి దేవుడు ఇచ్చాడు, పైవానుగా చేసాడు. అందుకనే కొన్ని పరిస్థితులు మనకు దేవుడు పరీక్ష పెడతాడు. దాంట్లో నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్న, నాకు పరలోక రాజ్యం కావాలా అని దాంట్లో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని అనుమతిస్తాడు. వదిలేయి అంటే వదిలేసాయి, పాటించేది పాటించు. నేను క్లినిక్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు అంటే నేను మారు మనసు రక్షణ పొందిన తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు నన్ను దవాఖాన తీసేయి అనేసాడు క్లియర్గా. వాక్యం తర్వాత నాతో మాట్లాడి అంతా నేను నోట్ చేసుకున్నా, ప్రతి వచనం కూడా. కానీ అప్పటికి చర్చ్ కట్టినాం. ప్రాక్టీస్ చేస్తూనే నేను సేవలో పరిచయలో ఉన్నాను. చర్చ్ కట్టిన తర్వాత అప్పు అయింది. క్లినిక్ పైన డైలీ కలెక్షన్ ఫైనాన్స్లో తెచ్చినాను. మా భార్య ఆమె జీతం నుంచి లోన్ తెచ్చుకున్నాం. అప్పు తీర్చాలా. దేవుడేమో ప్రాక్టీస్ మానేయమన్నాడు. కానీ కొంతకాలం అట్నే ప్రాక్టీస్ చేసినాను. ఆ తర్వాత మళ్ళీ దెబ్బ కొట్టి దేవుడు చూపించిండు. నెక్స్ట్ డేనే నేను క్లినిక్ తీసి పడేసిన, దవాఖాన తీసేసినాను. ఏం తక్కువ లేదు, మాకు ఏం కుదరలేదు. ఇంకా పైకి తీసుకొని వస్తూనే ఉన్నాడు. ఎవరికి చేయి చాపలేదు, ఇంతవరకు చేయి చాపలేదు, చాపను కూడా. ఎందుకంటే గొప్ప దేవుడు, మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయనకు అసాధ్యం ఏది లేదు. ఆయన మాట వింటే చాలు, అంతే. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తే జరిగేదేంది అని చూసుకుందాం. 1 యోహాను 3:2-3 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయనను పోలి ఉందాం, ఆయనను చూస్తాము, ఆయనను పోలి ఉండే వాళ్ళంగా ఉంటాము. ఆయన నిరీక్షణ పెట్టుకొనినా
ప్రతి వాడును ఆయన పవిత్ర ఉన్నట్టుగా తను పవిత్రుడుగా చేసుకొను. ఈ నిరీక్షణ కలిగి ఉంటే మనం ఆయన పవిత్రుడు కనుక మనం కూడా పవిత్రుడు చేసుకుంటాం. మత్తయి సువార్త చెప్పిండు, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిపూర్ణ అగుదురు అని చెప్పిండు. ఈ విధంగా మనము ఆజ్ఞలు పాటిస్తే పరిపూర్ణంగా మారుతాం, ఆయన వలె ఉంటాం, ఆయన పోలికలోనికి మనం మార్చబడగలుగుతాము. 2 కొరింథీ 3:18 చెప్తున్నాడు, ముసుకు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుతాం. మహిమ నుండి అధిక మహిమను పొందే వాళ్ళంగా మనము ఉంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:20. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్న వారు కారు. అయితే ఇప్పుడు ఒకటి ఇన్స్ట్రక్షన్, ఆదేశం చెప్పే మాట ఏంటంటే, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారు అయితే మంచిది, లేకపోతే మీరు అలా క్రీస్తు నేర్చుకున్న వారు కారు. ఒట్టిగానే విని ఉంటే ప్రయోజనం లేదు, నేర్చుకుంటే ప్రయోజనం. క్రీస్తుని నేర్చుకున్న వాళ్ళగా ఉంటాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, పాత స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన వలెను. నీ ఇష్టం, నీ చిత్తవృత్తి అందు పాత స్వభావాన్ని వదిలిపెట్టేసేయి. పాత ఇంకా ఉండి నేను పరలోకం వెళ్తా ఈ నిరీక్షణను సిగ్గుపరచాలంటే ప్రయోజనం లేదు. వాటిని వదులుకొని నీ చిత్తవృత్తి, నీ ఇష్టం. పరలోకం వెళ్ళాలందా, అయితే ఏదైతే మోసకరమైన దురాశలు నీ దగ్గర ఉన్నాయో, మన దగ్గర ఉన్నాయో, అది మన బ్రతుకును మోసం చేస్తుంది పరలోకం వెళ్ళకుండా. ఆ చిన్నదే, కొంచెమే. అందుకని దాన్ని వదిలిపెట్టుకో, నీ ఇష్టం, బలవంతం లేదు. ఈ విధంగా ఉంటే నవీన స్వభావాన్ని ధరించుకుని ఉంటే క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడగలుగుతాం. రోమి రాసిన పత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గల వారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏమైతామంటే తన కుమారునితో సారూప్యము గల వారిగా అయిపోతాం మనం. ఇది దేవుడి నిర్ణయించిన విధానం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమ పరిచెను. ఆఖరికి దేవుని పోలికలను వచ్చిన కాబట్టి వెరీ గుడ్, శబాష్ అంటాడు. నీతిమంతులుగా తీర్చి మహిమపరుస్తాడు దేవుడు. అందుకనే అంటే ఈ మనం విన్నటువంటి వాక్యం అంతట్లో కూడా చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభును ఆయన ఈ లోకానికి వచ్చిండు మనల్ని రక్షించటానికే. అందుకని ఆయనను వెంబడించే విధానం, వెంబడించుకుంటూ వెళ్తే క్రీస్తు పోలికలోని మనం మార్చబడతాం. ఆయన ఉన్నట్టుగానే ఆయన మనం ముఖాముఖ తండ్రిని చూస్తాం. ఇది దేవుని యొక్క ప్రేమ. నా పిల్లలు నా దగ్గర రావాలా అని దేవుని యొక్క ఆశ. దాని ఒక్కసారి చిన్న పాయింట్గా గుర్తు చేసుకుందామండి. మొదటిది, తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుండాలా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అన్నాడు. అదే మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. తండ్రి చెప్పిన ఆజ్ఞలను పాటించే వాళ్ళంగా ఉండాలి. ఇంకోటి, మన ప్రాచీన స్వభావం ఏదైతే అంతా వదిలిపెట్టుకొని పూర్తిగా ఖాళీ చేసుకొని యేసుని వెంబడించే వాళ్ళంగా ఉండాలా. ఇంకోటి, ఎవరన్నా కష్టపెట్టినా నష్టపెట్టినా బాధ పెట్టినా కూడా సహించాలా, క్షమించాలా. క్షమించే మనసు, అన్యాయంగా శ్రమ పొందినా పర్లేదు, క్షమించే మనస్సు కలిగి ఉండాలి. ఈ మనస్సు కలిగి ఉండి మనం జీవిస్తూ ఉంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి, ఒకవేళ ప్రభు రాకడ సమీపంగా ఉంటే ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయన వస్తే సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి. ముఖ్యం ఏంటంటే విధేయత. మనకు నేర్పించినటువంటి వాడు దేవుడు. చిన్న వచనం పాడుకొని ముగించుకుందాం. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా,
దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. మనకు అర్థం చెప్పింది దేవుడు. అవిధేయత నా దగ్గర ఉంది, తీసేయని ప్రార్థన ఒకవేళ ఉంటే తీసేయాలని. తండ్రి, నేను నీకు విధేయత చూపించాలా, నీకు లోబడాలా, నీ రాకడ కొరకు పరలోక రాజ్యం నేను సిద్ధపడాలి. అందుకే ఈ లోకాన్ని వచ్చినావు, మాకు మార్గం చూపించడానికి వచ్చినావు, మాదిరి చూపించినావు, నీ మార్గంలో ఉండటానికి మాకు సహాయం దయచేయి అని ఆయన రాకడ కొరకు పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడే వాళ్ళంగా ఉందాం. ఇచ్చిన ఈ వర్తమానం దేవుడు మన ఆత్మీయ నిమిత్తము దీవించిన గాక. ఆమేన్. ప్రేస్తలోండి.